ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు ప్రధాని మోదీ. మిజోరాం, మణిపూర్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వాలు స్వార్థ రాజకీయాల కోసం నార్త్ ఈస్ట్ను పట్టించుకోలేదన్నారు. మణిపూర్ ప్రజలు హింసను వీడి ప్రగతి పదంలో సాగాలన్నారు. 21వ శతాబ్దం ఈశాన్య రాష్ట్రాలదే అన్నారు ప్రధాని మోదీ. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రధాని నరేంద్ర మోదీ టూర్ బిజీగా సాగింది. 2 ఏళ్లుగా వర్గపోరుతో రగులుతున్న మణిపూర్లో పర్యటించారు. చురచంద్పూర్లోని రిలీఫ్ క్యాంపుకు వెళ్లి బాధితులను కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రధానికి తమ కష్టాలు చెప్పుకొని ఎమోషనల్ అయ్యారు బాధితులు. మరోవైపు తెగల మధ్య ఘర్షణలో నిరాశ్రయులైన ఫ్యామిలీలను ఆదుకుంటామని చెప్పారు పీఎం. 7,000 కొత్త ఇండ్ల నిర్మాణానికి 3,000 కోట్ల స్పెషల్ ప్యాకేజీ ప్రకటించినట్లు తెలిపారు. మణిపూర్లో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందన్నారు ప్రధాని మోదీ. చురాచంద్పూర్లో 7,000 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మణిపూర్ పేరులోనే మణి ఉందని, ఆ మణి ప్రకాశించి నార్త్ ఈస్ట్ ను ప్రగతి పథంలో నడిపించాలన్నారు మోదీ. और मणिपुर के तो नाम में ही मणि है. ये वो मणि है जो आने वाले समय में पूरे नॉर्थ ईस्ट की चमक को बढ़ाने वाली है. మణిపూర్లో శాంతి స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు ప్రధాని మోదీ. హింసను వీడి అభివృద్ధి పదంలో సాగాలని పిలుపునిచ్చారు. ఇంపాల్లో 1,200 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. మణిపూర్లో వేగంగా అభివృద్ధి జరుగుతోందని, 21వ శతాబ్దం ఈశాన్య రాష్ట్రాలదేనన్నారు మోదీ. मणिपुर में शांति और स्थिरता आए, यहाँ के लोगों के हित सुरक्षित रहे. जो कैंपों में रहने को मजबूर है, उनका जीवन फिर पटरी पर आए, इसके लिए हमारी सरकार निरंतर काम कर रही. सरकार द्वारा विस्थापितों के लिए 7,000 नए घर स्वीकृत किए गए हैं. నేపాల్లో ప్రజాస్వామ్యం రక్షణకు అక్కడి ప్రజల కృషిని అభినందించారు పీఎం మోదీ. నేపాల్ తాత్కాలిక ప్రధాని సుశీలా కర్కీకి విశేష్ తెలిపారు. 2 దేశాల మధ్య చారిత్రక ఆధ్యాత్మిక బంధం ఉందన్నారు. నేపాల్లో వీలైనంత త్వరగా శాంతి స్థిరత్వం నెలకొనాలని ఆకాంక్షించారు మోదీ. मैं आज नेपाल में अंतरिम सरकार की प्रधानमंत्री के रूप में पदभार 140 करोड़ भारतवासियों की तरफ से श्रीमती सुशीला जी हार्दिक बधाई देता हूं. मुझे विश्वास है कि वे नेपाल में शांति, स्थिरता और समृद्धि का मार्ग प्रशस्त करेगी. మణిపూర్ టూర్లో భాగంగా ఇంపాల్లో స్థానికులను కలిశారు ప్రధాని మోదీ. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఓ స్టూడెంట్ ప్రధానితో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. అల్లర్లతో జరిగిన నష్టాన్ని ప్రధానికి వివరించారు స్థానికులు. అంతకుముందు మిజోరాంలో పర్యటించిన పీఎం మోదీ బైరాబీ సైరాంగ్ రైల్వే కారిడార్ను ప్రారంభించారు. ఇది కేవలం రైల్వే కనెక్షన్ మాత్రమే కాదని, మిజోరాం ప్రజల జీవితాలు మార్చే వారధి అని చెప్పారు. మిజోరాంను మిగిలిన భారతీయ రాష్ట్రాలతో కలుపుతుందన్నారు ప్రధాని మోదీ. దిస్ ఈజ్ అ హిస్టారిక్ డే ఫర్ ద పీపుల్ ఆఫ్ మిజోరాం. ఫ్రమ్ టుడే ఐజాల్ విల్ బి ఆన్ ఇండియాస్ రైల్వే మ్యాప్. Overcoming many challenges, including difficult terrain, this Bairabi-Sairang rail line has become a reality. డబుల్ ఇంజిన్ పాలనలో అసోం ప్రగతి పథంలో దూసుకుపోతుందన్నారు ప్రధాని మోదీ. గౌహటిలో పర్యటించిన ప్రధాని ప్రముఖ సింగర్ భారతరత్న డాక్టర్ భూపెన్ హజారికా 100వ బర్త్డే వేడుకల్లో పాల్గొని నివాళులర్పించారు. భూపెన్ హజారికా సేవలను కొనియాడారు. అలాగే హజారికా గౌరవార్థం స్మారక నాణెం, స్టాంపు రిలీజ్ చేశారు పీఎం మోదీ.